స్వతంత్ర భారతదేశంలో బీసీ వర్గాలకు ఏ పార్టీ కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. అత్యంత వెనుకబడిన వర్గాలు నేటికి చట్టసభలోకి రాని కులాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ కులాల కోసం తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఈ విషయాన్ని భారతదేశ రాజకీయ పార్టీలకు, భారతదేశ ప్రజలకు తెలిసే విధంగా పోరాటం నిస్వార్థంతో ఓవైపు మంత్రులు, బీసీ నాయకులే కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీ కులాలు కూడా అనేక కులాలపై జంతర్ మంతర్ దగ్గర ఎంతో దిగ్విజయం చేస్తే ధర్నాను ప్రతిపక్షాలు బీసీ సోదరులకు సహకరించకపోయి దాన్ని వెక్కిరిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కానీ మన బీజేపీలో ఉన్న బీసీ సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా బీసీ కుల సంఘాలు కూడా ఆ బీజేపీలో ఉన్న బీసీ నాయకులను మీరు ప్రశ్నించాలి. ఈరోజు కనుక మీ బీసీ నినాదాన్ని ప్రశ్నించి గొంతెత్తి కొట్లాడకపోతే ఇక భవిష్యత్తులో మీరు బీసీ సంఘాలను పేరు పెట్టుకున్నా కానీ అది సిగ్గుచేటు, ఎవరు కూడా చేయలేరు, మీకు న్యాయం చేయలేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఏదైతే సామాజిక న్యాయం ఉన్నారో పక్కా వచ్చే ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ప్రధాని అవుతారు. మీ బీసీ 42% రిజర్వేషన్ పక్కా దేశవ్యాప్తంగా అవుతుంది. అది పక్కా కాంగ్రెస్ పార్టీ మాట ఒకసారి ఇస్తే తప్పది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్నది పక్కా ఇచ్చేసింది. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది, పక్కగా స్వాతంత్రాన్ని సాధించింది. ఇలా బీసీలకు న్యాయం చేస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి మాట్లాడుతుండు. రాహుల్ గాంధీ గారు పక్కా కాంగ్రెస్ పార్టీని విశ్వసించండి, ప్రతిపక్షాలలో ఉన్న బీసీ నాయకులను నిలదీయండి.